ఒక కంపు నోటుతో రోజా అంటే మీ అందరికీ తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టంగానే రాజశేఖర రెడ్డి గారు అలాగ అయ్యారన్నది ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం. రోజా అంటే ఒక ఐరన్ లెగ్ అని, రోజా నోరే కంపని, ఆ కంపు నోరు ఎక్కడుంటే అక్కడ పూర్తిగా భ్రష్టు పట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పి భావించేటువంటి తరుణంలో నిన్న ఏం మాట్లాడుతున్నారండి? ఏకవచనంతో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్తూరు చిత్రాంగి అని మేము అనొచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. నిజంగా ఆధ్యాత్మికంగా దేవుడి మీద భక్తి ఉంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఇవాళ కావాల్సి వచ్చిందా? వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని మత ప్రచారానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏమి భూమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు 100 కోట్ల రూపాయలు ఆ యొక్క టీటీడీ నిధులు దోచేశాడన్నది వాస్తవం కాదా? ఇందాక పెద్దలు బుల్స సత్య గారు చెప్పినట్టు సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు గత 5 ఏళ్లలో కోట్లాది రూపాయలు దర్శన టికెట్లు అమ్ముకొని బ్రతికినటువంటి బ్రతుకులు వీళ్ళవి. ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. రోజా కేసులో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కాలు గోటికి కూడా సరిపోదు. నేను అడుగుతున్నా, నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి గతంలో మా మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు గారు చెప్పారు. ఇప్పటికీ యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావని వస్తావు ప్రమాణానికి. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతున్నా. ఆ రోజు బండారు గారు మాట్లాడినప్పుడు ఆ చిత్రాల్లో నటించలేదని చెప్పి ఎందుకు నువ్వు ఖండించలేదు? నీలాంటి వ్యక్తుల ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి దిక్సూచిగా ఉండి మహోన్నతుడి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నువ్వా మాట్లాడేది? చిత్తూరు చిత్తగారితో కూడా మేము అనొచ్చు, కానీ ఎందుకు అనటం లేదంటే ఒక ఆడబిడ్డని నిన్న ఏకవచనంతో మాట్లాడుతూ ఉంది. కనీసం సంస్కారం లేదు. వైజాగ్ వాడట ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు, ఒక బీసీ నాయకుడు. నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి కలిపి ఏ రోజైనా వైసీపీ పార్టీకి ఒక బీసీని అధ్యక్షుడు చేయగలిగారా? వైజాగ్ అంటే మీకు చులకనగా కనిపిస్తుందా? బీసీలు అంటే మీకు చులకనా? మీకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాల్ని తప్పుబట్టి మాట్లాడితే వైజాగ్ లోక్గా మాట్లాడతావా? ఏం మీ అధినాయకుడు వైజాగ్ని 3 రాజధానులు చేస్తానని చెప్పి, ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి నువ్వు మీ నాయకుడు ఇక్కడికి వచ్చి దోచుకున్నారు కదా. ఇదే రిషికొండ బోడిగుండు కొట్టించేశారు కదా మీరు. అక్కడికి వచ్చి నీ ఐరన్ లెగ్తో గృహప్రవేశం చేస్తే ఇప్పటికీ కూడా 500 కోట్ల ప్యాలెస్ అలా ఉండిపోయింది కదా. అంటే రోజా టూరిజం మినిస్టర్గా కోట్లాది రూపాయలు అవినీతి పాల్పడినట్టు, టూరిజం ఆస్తుల్ని తాకట్టు పెట్టి దారాదత్తం చేసి టూరిజంకి 100 కోట్ల రూపాయలు నష్టం కలిగించాడని చెప్పి అనడానికి మన యాత్రి నివాస నిదర్శనం. అరకు పాడేరులో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ పనులు కంప్లీట్ చేయట్లేదు. కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుంది రోజా. ఆడుదామాంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోచేసినట్టు దిగమింగినటువంటి వ్యక్తి మాజీ మంత్రి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని నగరి ప్రజలు నట్టి విరిచి రోజాని కూర్చోబెట్టారు.
అయినా కానీ సిగ్గు రాలేదు. ఉత్తరాంధ్ర వైజాగ్ అన్నా అంత చులకనగా కనిపిస్తున్నారా మీకు? అంత చులకన భావంగా ఉందా మీకు? నేను అడుగుతున్నా, నువ్వు ఆ చిత్రాల్లో నటించలేదని, నీకు ఆ చిత్రాల్లో యూట్యూబ్లో ఉన్నటువంటి చిత్రాలకి సంబంధం లేదని, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరకు వచ్చి నువ్వు ప్రమాణం చేస్తామని వస్తా ప్రమాణం చేయడానికి. నీలాంటి వ్యక్తులు నోరిప్పితే కప్పు. పవన్ కళ్యాణ్ గారు కాదు ఏడుకొండలు మెట్లు కడగాల్సింది. నువ్వు సుగంధ వాసనలతో అరివిల్లతో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేటువంటి రెండు కళ్ళతో నడిపిస్తున్నటువంటి ఇద్దరు దిగ్గజాలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మీద నువ్వు మాట్లాడటం, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మీద వైజాగ్ అని చెప్పి నీకెంత చులకన భావంగా మాట్లాడటం, నీకు మళ్ళీ దమ్ముంటే నువ్వు ఇదే వైజాగ్ విమానాశ్రయంలో అడుగుపెట్టు. తరిమి కొట్టి పంపిస్తాను నేను వైజాగ్లో అడుగుపెట్టావు రోజా. నువ్వు నీ మాటలు ఇప్పటికీ అదుపులో పెట్టుకొని వారం రోజులు